తెల్లారిందో లేదో టౌన్ నుండి ఊరికి బయలుదేరిన రావణ్కు ఓ ఊరే ఎదురొచ్చింది. నిండి సూర్యుడికి బదులుగా మండే కడుపులతో బండిలాగుతున్న మైసూరు ఎద్దుల కొమ్ములు చార్మినార్లోని మినార్లలా చెక్కు చెదరక మెరుస్తున్నాయి. మీకు మేమున్నామంటూ నడుస్తున్నాయి. అయితే ఇది ఒకటే కాదు, ఒకదానెంట ఒకటి చీమల బారలా సాగుతున్నాయి. తూర్పు వైపు బండి మీద పొన్కలో వండక తినే సామాను, బియ్యం, వాటి నొండే ఇల్లాలు, తన ఒళ్ళో కూర్చొని పాలు చీకుతున్న పసిబిడ్డ, లారీల చప్పుడుకు ఆగి కరువుతో వలసబోతున్న భరతమాత ఒడిలో నుండి తొంగి చూస్తున్న ఇండియా వలె తొంగి చూస్తూ మళ్లీ పాలు తాగుతుంది. బలమైన బండిపోలు దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నట్లు పోలుకు కొంచెం పైనుండి ముందుకొచ్చిన తొట్టికర్రలు వెదురు బొంగులతో చేసినవి. పోలుకు తొట్టికర్రలకు ఒక తాడు పేని తొట్టిలా చేస్తారు. ఆ తొట్టిలో ఎడ్ల మేతకు ఎండుగడ్డి, దాని మీద రుమాలు కట్టుకున్న తలకాయ ఎక్కడో దూరంగా చూస్తూ కూర్చుంది. ఆ చూపుల్లో ఓ తడబాటు, ఇంకో ఎడబాటు. ఇంటిని ఇంటి పట్టునే వదిలేసి ఎడ్ల కొట్టాన్ని వెంటేసుకొని పోతున్నారు. చెరువులెండిపోవడంతో మూకుమ్మడిగా వలసపోతున్న వలస పక్షుల వలె. సెంటర్ నుండి సాగిపోతున్న ఎడ్ల బండ్లను చూసిన రావణ్ వాటిని అనుసరించి మాట్లాడుతున్నాడు. ఈ బండ్లు తీసుకొని మీరంతా ఎక్కడికి పోతున్నారు? వలసపోతున్నామయ్యా. తలపై ఉన్న టవల్ తీసి ముఖం తూడ్చుకుంటూ చెప్పాడు రైతు. ఎక్కడికి? కాల్వ కిందికి. ఎందుకు? కోతలకు. అంత దూరం పోవాలనా? ఇక్కడే చేసుకోవచ్చు కదా. ఇక్కడేముందయ్యా చేసుకోవడానికి? కాలం పోయి పొలాలన్నీ బీళ్ళయి అంతా దుమ్మే మిగిలింది. ఈయన్నే ఉంటే ఆకలి సాగులు తప్ప ఇంకేమన్నా ఉంటదా? ఆఖరికి మా పశువులకు మేత కూడా సంపాదించుకోలేమయ్యా. అందుకే పోతున్నాం. భూమి ఎంత ఉంది మీకు? ఎంతుందయ్యా? 7 ఎకరాలు. మాకే కాదు, మా బండితోని వచ్చే బండ్లోళ్ళందరికీ 5-6 ఎకరాలకు తక్కువ లేదు. ప్రతిసారి ఇట్లనే వెళ్తారా? పతేడు మేమెందుకు వెళ్తామయ్యా? కరువు వచ్చి ఈ కష్టం మాకు. పైగా ఈ కరెంటు బిల్లులు పెంచుడొకటి. బోర్లలో నీళ్లు లేక గుయిక్కుమని గిన్ని పోసి ఆగుతుంది. మళ్ళీ కొద్దిగా ఆగినాక మళ్ళీ గిన్ని పోస్తుంది. భూమి సాపెల్పు కూడా తడవదు. కానీ కరెంటు బిల్లు మాత్రం తడిసి మోపడైతుంది. 8 గంటల కరెంట్ ఇస్తామంటారు, ఇయ్యరు. 3 ఫేజ్ కరెంట్ ఇచ్చినా ఏ అర్ధమరాత్రిలో ఇస్తారు. దానికోసం కావలి కాసుకుంటా కూసోవాలి. అట్లా కరెంటు కోసం ఎదురు చూసుడు దేవుడి కోసం ఎదురు చూసినట్లే ఉంటది. నిద్దట్లా మోటార్ పెట్టబోయి ఫీజు గడ్డలల్లా ఏలు పెడితే షాక్ కొట్టి మా ఊళ్ళే 2 చచ్చిండ్రు. 3 ఫేజ్ కరెంటు రాగానే మోటార్ పెట్టబోవాలని ఆళ్ళు నేను అప్పటిదాకా కచ్చీరు కాన్నే కూసున్నాం. తిండి మందం పండినా సాలనుకున్నాం. 2 ఫేజ్ కరెంటు పోయి 3 ఫేజ్ రాగానే ఎవళ్ళ బాయికాడికి ఆళ్ళు పోయి మోటార్ పెట్టొచ్చి పడుకున్నాం. తెల్లారేపాటికి కరెంట్ షాక్ కొట్టి మల్లిగాడు సచ్చిండని ఒకటే ఏడుపులు పెడబొబ్బలు. ఆని సాగు చూసి నా పానమంతా ఆగమయ్యింది. నాతోని అంతసేపు మాట్లాడిపోయిన నా తోటోడు సస్తే ఎంత బాధ ఇద్ది. ఈ వ్యవసాయం మా తోని గాట్లే. అందుకే ఏరేకాడికి పోతున్నాం. ఇప్పుడు కాలమైతదని 5 ఏళ్ళు ఎదురు చూసినాం. ఇంకా తప్పదని వలసబోతున్నాం. మరి ఇన్నేళ్ళున్నట్లే ఇప్పుడు ఉండలేరా? ఎట్లుంటాం? ఇన్ని రోజులు అప్పులు చేసి సత్తాబత్తా ఉన్నాం. ఎల్లకాలం అప్పుల మీదనే బతకలేం కదయ్యా. అయినా ఎప్పుడు ఏదో పని చేసిన పానం ఊకనే ఎట్లా కూసోబుద్దయిద్దయ్యా. అందుకనే కాల్వ కిందికి కూలికి పోయి అప్పులు తీర్పి ఎట్లనో గట్లా బతుకుదామని బయలుదేరినాం. మీకోసం చాలా మంది కొట్లాడుతున్నారు కదా కరువు భత్యం ఇవ్వాలని. ఎవరయ్యా కొట్లాడేది? గా కమ్యూనిస్టోళ్ళు తప్ప. అయినా ఏలేటోళ్ళు గాళ్ళ మాటింటే మా బతుకులు ఇట్లెందుకైతాయి అంటూ నెత్తిగోక్కుంటూ దిక్కులు చూస్తున్నాడు. ఇన్ని అడుగుతున్నావు, పేపర్ అయినవా? కాదు, నేను చదువుకుంటున్నా. మిమ్మల్ని చూసి మాట్లాడదామని వచ్చిన. ఇట్లా పోతుంటే మాతో మాట్లాడి మా బాగోగులు అడిగినోళ్ళు లేరయ్యా, నువ్వు తప్ప. నీ కడుపు సల్లగుండా. జాగ్రత్తగా వెళ్ళండి అంటూ వాళ్లకు నమస్కరించి అక్కడి నుండి తిరిగి బయలుదేరాడు రావణ్. రావణ్! ఎవరో పిలిచారు. ఏవో గాఢాలోచనలో మునిగి ఆ పిలుపు వినిపించుకోలేదు. రావణ్! మరోసారి పిలుపు. ఎవరా అని చూస్తే రచయిత గిరి టీ స్టాల్ వద్ద ఉన్నాడు. అన్నా నమస్తే. నమస్తే తమ్ముడు రావణ్. ఎటు వెళ్తున్నావు?
అడిగాడు గిరి 2 టీ అని ఆర్డర్ ఇస్తూ. ఎటు లేదన్నా, పొద్దున్నే ఊరికి పోతున్నా. నాకు దాదాపు 100-150 బండ్లు తీసుకొని వలసపోతున్న రైతులు కనపడ్డారు. వాళ్ళతో మాట్లాడుకుంటూ వెళ్ళి ఇప్పుడే తిరిగొస్తున్నా. అవును, పొద్దున్నే వాకింగ్కి వెళ్ళేటప్పుడు నేను కూడా చూశాను. ఓ బండికి వలపటెద్దును దాపటెద్దును వలపట కట్టాడట ఓ రైతు కొడుకు చూసుకోకుండా. ఆపి సరిచేసి కడుతున్నాడు. ఆయనతో నేను కూడా కాసేపు మాట్లాడాను. గొంతు పట్టేసినట్టు మాటలు కూడా పెగల్లేదు నాకు. ఎవరితో అయినా మాట్లాడితే తప్ప, ఏదో ఒకటి చేస్తే తప్ప ఆ బాధ ఎంతో కొంత తగ్గేలా లేదు రావణ. వలసలతోని రైతులే కూలీల్లా మారిపోయి ఊళ్ళకు ఊళ్ళు ఖాళీలు, ఆకలి చావులు ఒకవైపు, పాలకులు పట్టించుకోనితనం మరోవైపు. ఇప్పుడు ఇదే పీడించే సమస్య అని మాట్లాడుకుంటూ టీ తాగి డబ్బులిచ్చారు. అక్కడ పెట్టిన గిరి గ్లాస్లో పాలకులపై అసహనానికి నిదర్శనంగా సగం టీ అలాగే ఉంది. అలా ఆఫీస్కు బయలుదేరారు. నడుస్తూనే రాగం తీస్తున్నాడు చిన్నగా. వలసెల్లిపోయింది ఊరు, నేడు వల్ల కాడయ్యింది సూడు అని పాడుతున్నాడు రావణ్ చెయ్యి గట్టిగా పట్టుకొని. గిరి గొంతులో నుంచి వస్తున్న జీరాతో తనలో ఉన్న పెయిన్ అర్థమవుతుంది రావణ్కు. కొద్దిసేపట్లోనే ఆఫీస్కు చేరుకున్నారు. అక్కడ ప్రారంభమైన ప్రజానాట్య మండలి వర్క్షాప్ లో ఈ పాట అందరి నోటా పలికింది. కానీ గిరి మాత్రం పాట రాసి బాధలోనే ఊపిరి సలపనితనాన్ని తగ్గించుకున్న బరువు అలానే ఉన్నట్లు కనిపిస్తుంది తన తొక్కులాటను చూస్తుంటే. అందుకేనేమో మరో పాట తన్నుకొచ్చింది. బ్రతుకు వలసవారి వలసబోతున్నాను, వచ్చేది ఎన్నడో కొడుకా, వచ్చేది ఎన్నడో నా కొడుకా, అని రాజ్యం పోయి కష్టంతో కుస్తీ చేస్తే ఒంటికేమన్నైతే ఒక్కనివే మూలుగుతావు, అయినోళ్ళ అండలేక ఓ కొడుకా, నీకు గడియ గడియ గండాలే నా కొడుకా అని ఎత్తుకున్న పాట అక్కడ అందరి నోళ్లలో పల్లవించింది. అది కొత్త పాటైనా కూడా సమస్య తీవ్రత అందరిలో ఇమిడి ఉన్నందున అంత బాగా పాడుతున్నారు. అప్పటికప్పుడు పుట్టిన ఆ పాటలను కళాకారులందరూ చేతుల్లోకి తీసుకొని ముద్దాడుతున్నట్టే ఉన్నది. భుజాల మీదికి ఎత్తుకొని ఊరేగడానికి సిద్ధమవుతూ గోసి గొంగడి సవరించుకుంటున్నారు. రైతులకు మద్దతుగా డప్పు గజ్జెలు గొంతెత్తడానికి ఉవ్విల్లూరుతున్నాయి. ఆకురాయి లాంటి ఆ వర్క్షాప్లో కళాకారుల కంఠాలు పదునుదేరి బయలుదేరుతున్నాయి. నిజానికి తెలంగాణలో ప్రతి ఉద్యమం పాటతోనే ప్రారంభమవుతుంది. అలానే ఈ పాటలు ప్రతి ఊరుకు పరివ్యాప్తమవుతాయని, అవి వేమన పద్యాల్లా అందరూ పాడతారని, ఆయుధంలా వాడతారని రావణ్కు అప్పుడు తెలియదు. రావణ్ చాలా రోజుల తర్వాత తిరిగి ఊరొచ్చాడు. నిజానికి తను బక్కపల్చని యువకుడు. కిందికి మీదికి ఒక్క తీరుగా ఉన్నట్టే లోపల బయట కూడా ఒకే తీరుగా ఉండే లక్షణం తనది. నడక, నడత, మాట, మొత్తానికి ఓ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. ఎంఏ పాలిటిక్స్ చదువుతున్న విద్యార్థి ఉద్యమ బాధ్యుడు. మారుతున్న కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతాడు. తను ఇంటి దగ్గర కంటే విద్యార్థుల రూముల్లో, హాస్టల్లోనే ఉండే అవకాశాలే ఎక్కువ. అన్నింటికీ మిక్కిలి అనుకున్నది సాధించాలనే పట్టుదల కలవాడు. ఇంటికొచ్చినప్పటి నుంచి నచ్చిన మనిషి కోసం ఎప్పుడు వస్తుందా అని 3 ఫేజ్ కరెంట్ కోసం ఎదురు చూసే రైతులాగా ఎదురు చూస్తున్నాడు. ఎక్కడో దూరం నుండి వస్తున్న తనను బైనాక్యులర్ లాంటి కళ్ళతో కనిపెట్టాడు రావణ్. రాత్రిలో మినుగురిలా, వేకువలో జాబిలిలా తను వస్తుంది. అసలు వస్తదో రాదో అనుకున్న ఆ అమ్మాయి మళ్ళీ వస్తుంది. కనిపిస్తుందో లేదో అనుకున్న ఆ అమ్మాయి ఆకుపచ్చని డ్రెస్ లో ఆక్సిజన్ ను ఇచ్చే చెట్టులా నడిచొస్తుంది. తను దగ్గరకొస్తున్న కొద్దీ రావణ్ గుండె శబ్దం, దూరం నుండి వస్తున్న రైలు శబ్దం దగ్గరకు వస్తా ఉంటే ఎక్కువగా వినిపించినట్లే ఉంది. తను వచ్చేసింది. కానీ ఈసారి రావణ్ లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ లాగా మారలేదు. ఫ్రీడమ్ ఆఫ్ వాకింగ్ కు ఫిక్స్ అయ్యున్నాడు. చేతులను ప్యాంట్ జేబులో పెట్టుకుని నడుస్తున్నాడు. ఆ అమ్మాయి వెంట తన రక్షకుడిలా. ఎత్తైన యవ్వనులిద్దరూ అలా పక్కపక్కన నడుస్తూ పాల కేంద్రానికి చేరుకున్నారు. అంటే తను పట్టుకొచ్చేది పాల క్యాన్ అని అప్పుడు అర్థమైంది రావణ్కు. ఆ అమ్మాయిని ఎక్కడ చూశాడనేది అప్పుడు గుర్తుకు వచ్చింది.
3 ఏళ్ల క్రితం ఊరి చివర గుడిసెలో ఓ పేద బాలింత సరిగ్గా ఆహారం తినకపోవడంతో పాలు రావడం లేదు. ఆకలికి పాప ప్రాణం పోయేలా ఏడుస్తుంది. ఆ బాలింత తన 7 ఏళ్ల కొడుక్కి 5 రూపాయలిచ్చి పాలు తీసుకురమ్మని పంపింది. పాలు తీసుకెళ్తున్న ఆ చిన్న బాబు దారిలో కాలుకు రాయి తాకి కింద పడ్డాడు. కుడికాలు బొటనవేలు గోరు లేచిపోయి రక్తం కారుతుంది. అయినా పట్టించుకోవడం లేదు. పాలు కింద పోయాయి. మా చెల్లికి పాలు కావాలి, మా అమ్మ కొడుతుంది అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. అదే టైంకు అక్కడి నుంచి పాలు తీసుకొని వెళ్తున్న ఒక అమ్మాయి తన పాల క్యాన్లో నుంచి ఆ అబ్బాయి గ్లాస్ నిండా పాలు పోసింది. ఏడవద్దని చెబుతూ ఆ బాబుతో వాళ్ళ గుడిసెకు వెళ్ళింది. అప్పటి నుంచి ప్రతిరోజు ఆ గుడిసెలో పాపకు రోజు పాలు పోస్తానని చెప్తుండగా రావణ్ విన్నాడు. ఆ తర్వాత రావణ్ తనని చూసింది మళ్ళీ ఇప్పుడే. ఆ అమ్మాయి దయాగుణం, సహాయపడాలనే తనం, కన్నీళ్లు తూడ్చాలనే తపన రావణ్ కు బాగా నచ్చాయి. ఈ అంశాల వల్లనే ఆ అమ్మాయి సౌందర్య రాశిలా కనిపిస్తుంది రావణ్ కు. ఆ అమ్మాయి పాలు పోయడానికి క్యూలో నిల్చుంది. తనని చూస్తూ రావణ్ అనుకున్నాడు, ఈ అమ్మాయి కోసం నేను ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చని. రావణ్ అక్కడ పరిస్థితులను అబ్జర్వ్ చేస్తున్నాడు. పాలల్లో డైరీ బాయ్ లాక్టోమీటర్ వేశాడు. పాలల్లో నాణ్యత చూసి క్యాన్ లో పోసుకుంటూ ఫ్యాట్ చెక్ చేయడానికి షాంపిల్ తీసుకొని ఒక ట్రేలో పెడుతున్నాడు. మరొక బాయ్ బిట్రోమీటర్స్ అనే సన్నని గాజు సీసాల్లో కొంచెం యాసిడ్ పోసి ఆ తర్వాత పాల శాంపిల్స్ లో నుంచి పిప్పెట్ సహాయంతో కొన్ని పాలు, ఆల్కహాల్ తీసిపోసి లాక్చాపర్స్ పెడుతున్నాడు. వాటిని షేక్ చేసి ఫ్యాట్ మిషన్ లో పెట్టి కొద్దిసేపు గిర్రున తిప్పాడు. ముందే నెంబరింగ్ ఇచ్చుకున్న ప్రకారం ఎవరి పాలల్లో ఎంత ఫ్యాట్ ఉందో రాసుకుంటున్నాడు. హాయ్ బ్రదర్, ఇవి నోట్ చేసుకొని ఏం చేస్తారు? ఆ డైరీ బాయ్ ని ప్రశ్నించాడు రావణ్. ఇక్కడ ఎవరు పోసిన పాలల్లో ఎంత ఫ్యాట్ వస్తుందో తీస్తాం. అలా వచ్చిన ఫ్యాట్ పర్సెంటేజీ ప్రకారమే పాల రైతులకు డబ్బులు ఇస్తాం. అది సరే కానీ మొన్న ఒకసారి టౌన్ లో మీరు ధర్నా చేయడం చూసిన. కరెంటు బిల్లులు ఎంత పెంచిందేంటి? మన ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 800 కోట్ల రూపాయల వరకు పెంచారు. ఇంత కరెంటు బిల్లు ఎక్కడా లేదు. ఒక్క యూనిట్ కు ఇప్పుడున్న దాని మీద 70% పెంచారు. ఒక్క బల్బు ఉన్న వాళ్లకు కూడా కరెంటు బిల్లు నెలకు 50 రూపాయల పైనే వస్తుంది. పైగా ప్రభుత్వం విద్యుత్ ను ప్రైవేట్ పరం చేస్తానంటుంది. గవర్నమెంట్ అలా ఎందుకు చేస్తుంది? మన రాష్ట్ర ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ దగ్గర అప్పు తెచ్చింది. ఆ అప్పు తీసుకున్నప్పుడు విద్యుత్, విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేస్తామని ఒప్పందం చేయించుకుంది. దానిలో భాగంగానే ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెంచింది. కరెంటు కోత విధిస్తూ వ్యవసాయాన్ని, ఊర్లను దెబ్బతీసి ప్రైవేటు పరిశ్రమలకు కరెంటును అమ్ముకుంటున్నారు. అందుకే నీలాంటి వాళ్ళు కూడా పోరాటాల్లోకి రావాలి. సరే అన్నా, ఈసారి వస్తాను. ఆ అమ్మాయి పాలు పోయడం పూర్తయింది. అంతవరకు బాయ్తో మాట్లాడిన రావణ్ తనతోనే తిరుగు ప్రయాణమయ్యాడు. హాయ్, మీ పేరేంటి? అడిగాడు రావణ్. అటువైపు ఎలాంటి స్పందన లేదు. ఇదిగో పాలమ్మాయి, మిమ్మల్నేనండి. నా పేరు రావణ్. మీ పేరేంటి? మీకెందుకు? తలెత్తి చూడకుండానే వెళ్ళిపోయింది. తనతో నడుస్తూ వస్తున్న రావణ్ను ఇంటి ముందే చందు కలిశాడు. రావణ్, నీ నుండి ఇలాంటి నడక అస్సలు ఊహించనే లేదు తెలుసా? మరీ ఇంత స్పీడా? ఎప్పటి నుండి? స్పీడా పాడా, కనీసం తలెత్తి కూడా చూడలేదు. ఈ తల్లిదండ్రులున్నారే, అమ్మాయిల పాలిట ప్రేమమాయ నియంతలు. ఇంట్లో నుండి బయట అడుగు పెడితే తలెత్తి చూడొద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు, ఇవే నూరిపోస్తుంటారు. దానికి బదులు ఏ రాగులో జొన్నలో నూరిపోసినా బాగుండేది. మన రక్తదాన శిబిరాలు గర్భిణీ స్త్రీలకు బదులు యాక్సిడెంట్ అయిన వారికే సరిపోయేవి. అయినా తల్లిదండ్రుల భయం తల్లిదండ్రులకు ఉంటుంది. అసలే బయట పరిస్థితులు కూడా బాగాలేవు కదా రావణ్. నిజమే, జాగ్రత్తలు అవసరమే చందు. కానీ మరీ దించిన తల ఎత్తకూడదు, ఎవరితో మాట్లాడకూడదు, పరిసరాలను పరిశీలించకూడదు అనేంత భయపడాల్సిన అవసరం ఉందంటావా? ఒరేయ్, బయటకు వెళ్తున్నావు, తలెత్తి చూడకు, ఎవరితో మాట్లాడకు అని ఎప్పుడైనా ఎవరైనా అబ్బాయిలకు చెప్పగా విన్నావా? అయినా ఈ జాగ్రత్తలన్నీ అబ్బాయిలకు ఎందుకు వర్తించవు? ఇలా ఒక్క అమ్మాయికే షరతులు విధించడం అంటే రోబోల్లా మార్చడం కాదా? నువ్వేందన్నా గమ్మత్తుగా మాట్లాడతావు అంటూ చందు ఏదో మాట్లాడబోయాడు. హలో హీరోస్, లెస్ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారేంటి అని అడుగుతూ చందు రావణ్లను ఇంట్లోకి పిలిచి టీ ఇచ్చింది స్నేహ. చూడక్క,
రావణ్ మరీ విచిత్రంగా మాట్లాడుతాడు. మగ పోరగాళ్ళు బయటకు ఎక్కడికైనా వెళ్తే ఎక్కడికి వెళ్తున్నావనే అడగరు ఇంట్లో వాళ్ళు. అలాంటిది ఎవరితో మాట్లాడకు, అటు ఇటు చూడకు అని ఎందుకు చెప్తారక్క? అమ్మాయిలను మాత్రమే ఎందుకు అడగాలి అలా అని వితండవాదం చేస్తుండు. ఒక్కసారి నువ్వైనా చెప్పు అన్నాడు చందు. నేనొక అమ్మాయిగా చెప్తున్నా, రావణ్ మాట్లాడేది కరెక్ట్. అది నీకు చెప్పినా అర్థం కాదు. ఒకవేళ అర్థం కావాలనుకుంటే అమ్మాయిల స్థానంలో ఉండి అమ్మాయిలాగా ఆలోచించాలి. అప్పుడే నీకు ఏ కొంచెమైనా అర్థమవుతుంది. రావణ్ ఆ ప్రయత్నం చేస్తున్నాడనిపిస్తుంది. నిజంగా మమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మీరు మాలాగా పుట్టినప్పుడే సాధ్యమవుద్ది. అయినా ఎప్పుడూ చదువులు, రాజకీయాలు, రాజ్యాంగాలు అని మాట్లాడుకునేవారు అదేంటి సడన్ గా అమ్మాయిల గురించి చర్చిస్తున్నారేంటి? దీనికైతే అన్ని ఇచ్చులు కచ్చకాయలు కావాలి. ముందు ఇట్రా, వచ్చి ఆ కూరగాయలు కొయ్యరాదే పొద్దుపోతుంటే. ముచ్చట అంటే చెవులు కోసుకుంటారమ్మా పిల్లలు అని ముసల్ది స్నేహం తిడుతున్నది. దండం మీద ఒట్టి తునకలు ఎండి అంత బాగా నోరూరిస్తుంటే కూరగాయలు కోయడం ఎందుకు? అవి ఇంకొంచెం ఎండాలి రావణ్, రేపు వండుతాం. ఊకున్నోళ్లకు ఉపాయాలు ఎక్కువంట గాని ఆటకు పోతారేమో, పోయి రాపోరాదుర్రే ఎండగాక తొలగనే. అయ్యో తిట్ల పురాణం ఎత్తుకుందిరా అని భయపడుతూనే చందు, రావణ్ స్కూల్ గ్రౌండ్ లో వాలిపోయారు. మరో రకంగా రావణ్ సంతోషంగానే ఉన్నాడు. ముసల్ది త్వరగా పంపకపోయుంటే స్నేహ ఆ అమ్మాయి గురించి అడిగేదని. ముందు నుండే స్నేహ తనను గమనిస్తుందనే అనుమానం రావణ్ కుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీస్తున్నారు. రావణ్ ఓపెనర్. క్రీజ్ లో నిలబడి ఆలోచిస్తుండగానే అంపైర్ రెడీ చెప్పాడు. డిఫెన్స్ ఆడుతూ వీలైనప్పుడల్లా ఫ్రంట్ ఫుట్ వచ్చి సిక్స్లు కొడుతున్నాడు. స్లిప్ లో నుంచి 4 కొట్టినప్పుడల్లా బాల్ తో సరసాలాడినట్లే ఉంది. తరచూ సింగిల్స్ కోసం వికెట్స్ మధ్యలో చురుకుగా పరిగెడుతున్నాడు రావణ్. అలాగే వీలైనప్పుడల్లా పొద్దున్నే ఆ చల్లని చూపుల అమ్మాయి కోసం చందు వాళ్ళింటి నుండి పాలకేంద్రం నుండి చందు వాళ్ళింటికి తిరుగుతున్నాడు. అలా వాకింగ్లే తప్ప టాకింగ్లు లేవు. తన వెంట నడవద్దని మాత్రం ఆ అమ్మాయి చెప్పడం లేదు. నిజానికి అలా చెప్తే రావణ్ తనతో నడవకపోయేవాడేమో. వీడి కన్నీళ్లను నా కళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాడు. వీడి ఆనందాలు నా పెదాల తెరపై విరజిమ్ముతున్నప్పుడు చూడాలనుకుంటున్నాడు. మంచో చెడో వీడి జీవిత గ్రంథంలో అక్షరాక్షరం నాతోనే పంచుకోవాలనుకుంటున్నాడు అని రావణ్ తన పక్కనే నడుస్తున్నప్పుడు ఆ అమ్మాయికి అర్థమై ఉంటుంది. కనుకనే అభ్యంతరం చెప్పకుండా ఆ దారింట రావణ్ తో నడుస్తూ ఉంటుంది. వెనుక ఇంజిన్ వీల్ కు తాడు చుట్టి 2 సార్లు గుంజడంతో దడదడదడమంటూ స్టార్ట్ అయింది స్టీరింగ్ ఆటో. గర్గర్మని గేర్ వేశాడు డ్రైవర్. ఆటో నేషనల్ హైవే మీదుగా సాగిపోతుంది. కొద్దిగా ముందుకెళ్ళాక రైట్ కు మళ్ళడానికి ఆటో స్లో చేస్తూ బ్రేక్ ను ఫెడల్ చేస్తున్నాడు డ్రైవర్. ఇవన్నీ ముందు కూర్చున్న రావణ్ గమనిస్తుండగా ఊరు దారికి మళ్ళింది ఆటో. క్యాసెట్ ఏసే ఉంది, ఆ డెక్కు స్విచ్ చెయ్యవా అన్న అని డ్రైవర్ అనడంతో స్విచ్ వేశాడు రావణ్. పచ్చని చిలుకలు తోడుంటే పాడే కోయిల వింటుంటే భూలోకమే ఆనందానికి ఇల్లు, ఈ లోకంలో కన్నీరింకా చెల్లు. అరే చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అరే చిన్ని గుండెల్లోన ప్రేమ ఇంకిపోదులే. సీతకు చిలుకకు చీరాలందుకు అరే ప్రేమే ఉంటే చాలు నంట, డబ్బు గిబ్బులెందుకంట అని వస్తున్న భారతీయుడు సినిమా పాటలో ఎన్ని వంపు సొంపులున్నాయో ఆ ఊరి దారి అలా ఉంది. చెట్టు పుట్ట చేలు చలకలు దాటుతున్న ఆటో పాటకు అడిగేసినట్టుగా పోతుంది. కంచెల్లో బక్క చిక్కిన పశువులు మేత కోసం తారాడుతున్నాయి. అయినా గడ్డిపోచ కూడా కనిపించడం లేదు. డ్రైవర్ ఏదో తన్మయత్వంలో మునిగి ఊగుతూ తోలుతున్నాడు. ఏమైనా విశేషమా బ్రదర్, బాగా సంతోషంగా ఉన్నట్టున్నావు డ్రైవర్ను అడిగాడు రావణ్. ఇంత కరువులో ఈ పాట వినడమే సంతోషమన్నా, అంతకు ఎక్కువ ఏమీ లేదు. ఆ చిలుకలు కోయిలలు యానన్న కనపడుతున్నాయా? ఇప్పుడు కనపడతలేవు. ఈ కరువుకు మనం బతకడమే కష్టం ఉంది, అవి బతుకుతాయా అన్నయ్యగా? అందుకే పాట వస్తుంటే కండ్లల్లో మెదులుతున్నాయి అంతే. ఆటో ఎప్పటి నుంచి నడుపుతున్నావు? ఈ కరువు వచ్చిన కాన్నుంచే.
అంతకుముందు ఏం చేసేవాడివి? ఏముందన్నా, వ్యవసాయమే. కరువు రావడంతోటి నీళ్లు లేవు, బాయండిపోయి వ్యవసాయం బందైంది. గొడ్ల మేపుదామన్నా భూమి మీద మేత లేదు. అంతకుముందు పశుల నిడవాలంటే భయమయ్యేది, ఎవరి చేన్ల పడ్డా కూతలు కూస్తారని. కానీ ఇప్పుడు ఆ భయం లేదన్నా. కట్టేయకపోయినా ఎక్కడా పోతలేవు. మేత కోసం అయ్యి మా మొఖాలు చూడా, మేము ఆటి మొఖాలు చూడా, ఇదే కథ. గొడ్లు మమ్మల్ని చూస్తూ ఆకలికేడ్చేవి. ఆ టేడ్పు చూసి మేమేడ్చేటోళ్ళం ఏం చేయలేక. కాలమైనప్పుడు నురగబెడుతూ దున్నేవి మా భూమంతా. కరువులో గింత మేతయ్యకపోతిమి ఆటికి అంటూ కండ్ల నిండా తిరిగిన నీళ్లను తుడుచుకుంటున్నాడు. మరిప్పుడు ఏమైందన్నా? ఏముందన్నా, అయిన తానికి ఆటి గోస చూడలేక అమ్మడానికి అంగట్లకు కొట్టినం. ఎవరు మాత్రం ఎందుకు కొంటరు ఈ కరువులో? ఆఖరికి కబేలాకు అమ్మి అంగట్లనే కూసోని ఏడ్చినం నేను మా నాయన. ఆటిని అమ్మిన కాన్నుంచి మా నాయన తిండి కూడా సక్కగా తింటలే. దొడ్డి నిండా సక్కదనాల పశువులుండే, మన కోసం మనకంటే ఎక్కువ కష్టం చేసేవి అని నిద్రలు కూడా కలవరిస్తుండు అని చెప్తూ కదిలిపోతున్నాడు గుండె చెరువైనట్టు. మీ నాన్న ఎలా ఉన్నాడిప్పుడు? ఎట్లుంటాడు? గట్లనే. మనాది పెట్టుకొని యాదికొచ్చినప్పుడల్లా ఏడుస్తాడు. కానీ మొదట్ల కంటే ఇప్పుడు కొంచెం నయమే. ఆ డబ్బులతోనే గీ ఆటో కొన్నా. అయితే ఆటో డ్రైవర్ గా మారిన రైతన్నవన్నమాట. అవునన్నా, అదే ప్రభుత్వం మా పశువులకు గాసం, మాకు కరువు భత్యం ఇచ్చి ఆదుకుంటే నాకీ పరిస్థితి వచ్చేది కాదు. ఆదుకునేటోడే లేకపాయే. వ్యవసాయం పొలాల నీడిసి ఈ ఆటో నడుపుతున్నా. కనుచూపు మేర ప్రకృతి కుబుసం విడిచి పచ్చదనాన్ని కోల్పోయి నిట్టూరుస్తుంది. రాళ్ళు బోళ్లతో ఎడారిని మరిపించేలా ఉంది. ఆరుద్ర కార్తె వచ్చిన వానపడని పరిస్థితి. గత కొన్నేళ్లుగా ఎర్రని దూది పింజల్లాంటి సున్నితమైన ఆరుద్ర పురుగుల ఆవిర్భావం కనుమరుగైంది. పచ్చగా నిగనిగలాడే వానాకాలంలో వచ్చే అందమైన లింగన్న పురుగులు తినడానికి ఆకులు లేక అంతరించిపోయాయి. కప్పలు కానరావడం లేదు, మిడతల ఊసే లేదు, పిచ్చుకలు గిజుగాళ్ళు మచ్చుక్కు లేవు. ఇక తేనెటీగలను ఫోటోల్లోనో పుస్తకాల్లోనో చూసుకునే పరిస్థితి. వానపాముల అడ్రస్సే లేదు. వాతావరణ సమతుల్యం దెబ్బతిని యావత్ ప్రకృతి అంతా అతలాకుతలమవుతుంది. ఈ కరువుకు సమస్త జీవరాశి అవస్థల పాలవుతుంది. అందుకే చుట్టూ ఉన్న బీడు భూముల దీనత్వం ఈ కరువు కాలాన రైతు జీవితాన్ని ప్రతిబింబిస్తుంది. ఆటో బీడు భూముల పాపిట పాకుతున్న పేనులా వెళుతుంది. ఊరి బయట గంగమ్మ గుడి ముందున్న బోరింగ్ దగ్గర మహిళలంతా ఒకరి వెనుక ఒకరు నీళ్లు మోసుకెళ్తున్నారు. కరువు కాటుకు రైతులు బారులు తీరి కాల్వల కిందికి కూలీలుగా వలసపోతున్నట్టు. సెంటర్లో దిగి నడుస్తూ విక్రమ్ వాళ్ళింటికి చేరుకున్నాడు రావణ్. చదువు పోరాడు అనే నినాదానికి సరిపోయేవాడు విక్రమ్. పీజీ కాలేజీ టాపర్. తక్కువ ఆవేశం, మిక్కిలే ఆలోచన కలవాడు. వాళ్ళింటి పక్కన ఒక రూమ్ ఉంది. దానికి భగత్ సింగ్ ట్యూషన్ సెంటర్ అని స్కెచ్ పెన్ తో రాసిన పేపర్ అతికించి ఉంది. సాయంత్రం నడవాల్సిన ట్యూషన్ ఆదివారం అవ్వడంతో మార్నింగే నడుస్తుంది. ఆ గదిలో ఒక పక్క జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, అంబేద్కర్, వేమన చిత్రపటాలు, మరో పక్క భగత్ సింగ్, చే గువేరా, మార్క్స్ ఫోటోలు గోడకు తగిలించి ఉన్నాయి. మతం మానవుల పాలిట మత్తుమందు. మార్క్స్. ఒక కులం పునాదుల మీద జాతిని కాని నీతిని కాని నిర్మించలేవు. అంబేద్కర్. ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా ఎదిరించేవాడు నా మిత్రుడే. చే. మనిషిని మహోన్నతుడిగా తీర్చిదిద్దేదే విద్య. పూలే. మనుషులను చంపగలరేమో, వారి ఆలోచనలను చంపలేరు. భగత్ సింగ్. భూమి నాదని అన్న భూమి పక్కున నవ్వు. వేమన. ఈ ఫోటోల కింద రాసిన ఈ కొటేషన్లు ఏరిన ముత్యాల వలె అందంగా కనిపిస్తున్నాయి. విక్రమ్ నడుపుతున్న ఫ్రీ ట్యూషన్ ఇది. ఇవన్నింటి మధ్యలో అక్కడున్న విద్యార్థులంతా బోధి వృక్షం కింద కూర్చున్న బుద్ధిని వలె కనిపిస్తున్నారు. పక్కన పొప్పడి చెట్టు కనిపిస్తే అటు వెళ్లిన రావణ్ పొప్పడి పండ్లు తెంపి క్లాస్ రూమ్ లోకి తీసుకెళ్లాడు. అయ్యో, స్టూడెంట్స్ ఎక్కడ విక్రమ్? వెళ్ళిపోయారు. అప్పుడేనా? టైం అయింది కదా అంటూ ఇంట్లోకి నడిచారు. అమ్మా అని పిలిచాడు. ఈయన రావణ్, మా సంఘం నాయకుడు అని పరిచయం చేయించాడు. పొప్పడి పండ్లు కోసి నోట్లో వేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఆ ముక్కలు చక్కెర తీపిని మించిన రుచితో నాలికపైనే కరిగిపోతున్నాయి. అమ్మా, పొప్పడి పండ్లు బాగున్నాయి. ఆ చెట్టు ఎవరు పెట్టారు అడిగాడు రావణ్. ఎవరూ పెట్టలేనాయనా, ఎట్లా మొలిచిందో మొలిచింది. జాలారు బండ పక్కనుంది కాబట్టి బతుకుతున్నది.
లేకపోతే ఈ కరువుకు బతుకునా? బానే నీళ్లు గొల్లెం నిండా ఉన్నాయి కదా. చీకటి మొకాన లేచి విక్రమ్ బాపు సైకిన్ల మీద తెచ్చి కుమ్మరిచ్చిండ్రు, లేకపోతే ఉండునా? దారిలో గంగమ్మ గుడికి బదులు దాని ముందున్న బోరింగ్ కాడ జాతర సాగుతుందేంటి విక్రమ్? గంగ వచ్చేది బోరింగ్ లో నుండే కాని గుడిలో నుండి కాదు కదా రావణ్. అది నిజమే, కాని మరీ అంత జాతరేంటి? ఏం చేయమంటావ్? నీటి ఎద్దడి. ఊరంతా దూపకు అల్లాడుతుంది. నీళ్ళొచ్చేది ఆ ఒక్క బోరింగే అవ్వడంతో ఊరంతా వచ్చి కొట్టుకోవడంతో మధ్య మధ్యలో ఆగిపోతుంది. అయినా తమ బతుకు తీర్థం కోసం కొబ్బరికాయ కొట్టినట్లు పొద్దూకులు కొడుతూనే ఉన్నారు లైన్లో నిలబడి. ఏం చేయాలో చెప్తా, ముందైతే టౌన్ కు పద. విక్రమ్ సైకిల్ తీసి తొక్కుతున్నాడు. రావణ్ ఎగిరి వెనకాల కూర్చున్నాడు. గంగమ్మ గుడి దగ్గర నుండి మహిళలు బిందెలు ఎత్తుకొని ఎదురు చూస్తున్నారు. ఆ బిందెల్లోని నీటి పూల గుత్తుల్లో ఒక్క రిక్క కూడా రాలి పడకూడదన్నట్లు జాగ్రత్తగా నడుస్తున్నారు. ఆ ఎండల్లో నీళ్లు మోస్తున్న వారిలో చాలా మందికి చెప్పులు కూడా లేవు. కాళ్ళు కాలుతున్న ఓపికగా బిందెలు మోస్తున్నారు. కొంతమంది పిల్లల కాళ్ళకైతే బొగ్గలొచ్చాయి, రాళ్లు గుచ్చుకుంటున్నాయి. అయినా సరే ఓర్చుకొని తల్లులకు సహాయపడుతున్నారు. అంత చిన్న పిల్లలు వయస్కు మించిన బరువుల్ని నెత్తిన మోస్తున్నందువల్లే ఎత్తు కూడా పెరగడం లేదని చెప్పుకుంటున్నారు. ఈ విషయాలన్నింటినీ విక్రమ్ రావణ్ పార్టీ ఆఫీస్ కు వెళ్లి చెప్పారు. వెంటనే సమాచారం గ్రామాల్లోకెళ్ళింది. అంతే, తెల్లారే ఎండిఓ ఆఫీస్ అంతా నీటి బతుకమ్మలతో నిండిపోయింది. దాదాపు 1000కి పైగా బిందెలు. అక్కడ నీటి బిందెలే నిరసన గలాలై మెరుస్తున్నాయి. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపోయే తుమ్మెదాలో ఊరు బయట బోరింగు సప్పుడేమో టింగు టింగు బిందెలెనుక బిందలాయే కోసు పెట్టు లైనులాయే అనే మిత్రపాటను వెంకన్న ఆలపిస్తున్నాడు. ధన్రాజ్ దరవేస్తుండగా అక్కడ మహిళలందరూ కోరస్ ఇస్తున్న తీరు భూతల్లే రాగమెత్తినట్లున్నది. దెబ్బకు లోపల నుంచి బయటకొచ్చిన ఎండిఓ పై అధికారులతో మాట్లాడాడు. మన మండలానికి 21 బోర్లు శాంక్షన్ అయ్యాయి. రేపటి నుండే ఆ బోర్లు వేసి మోటార్లు బిగిస్తారని చెప్పాడు. ఎవరి బిందెలు వాళ్ళు తీసుకొని అందరూ తిరుగుబాట పట్టారు. బతుకమ్మను చెరువులో వదిలిపెట్టి ఎవరి తాంబాలాలు వారు తీసుకుపోయినట్లు. ప్రజానాట్య మండలి కళాకారులతో కలిసి విక్రమ్ రావణ్ రోడ్డు మీద ఛాయ్ తాగడానికొచ్చారు. అన్నా, 6 ఛాయ్లీ అని వెంకన్న ఆర్డర్ ఇచ్చాడు. చిన్న నాపరాయి బండ మీద అల్లం దంచుతున్నాడు ఛాయ్లో వేయడానికి మాస్టర్. అబ్బా, అల్లం వాసనకు మెదడులో నాడులన్నీ పురిప్పుకుంటున్నట్లు అనిపిస్తుంది అన్నాడు సీను. ఏదున్నా పోరగాండ్లేనయ్యా అన్నాడు 6 గ్లాసుల్లో అదో స్టైల్ గా ఛాయ్ పోస్తున్న మాస్టర్. ఏమైందే ఒక్కసారి అట్లాంటివి అన్నాడు ఆశ్చర్యంగా నుదురంతా ముడేసి ధన్రాజ్. ఏమైందని చిన్నగంటవేంది? నెలన్నాళ్ల నుండి నీళ్లు దొరకక సస్తుంటిమా? ఎవరో చదువుకునే పోరగాండ్లు పోయి కమ్యూనిస్టోళ్లను లేపుకొచ్చిండ్రట. నిన్నటి దాకా ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకొని ఎండిఓ గజ్జునవనికి పై ఆఫీసర్లతో మాట్లాడుకొని ఎమ్మటే 21 బోర్లు ఏపిస్తున్నాడట. ఒరేకో, ఇంత డబ్బుని ఎట్లా తెలిసిందే నీకు? ఆశ్చర్యంగా అడిగాడు శ్రీను. ఇలేకర్లు ఇప్పుడే ఛాయకొచ్చిపోయిండ్రు, వాళ్ళు మాట్లాడుకుంటే ఇన్నా. అయినా చదువుకున్న పోరగాళ్లకు సమస్య అర్థమైతే చాలు, వాళ్ళేదో ఒకటి చేసి దాని అంతు చూసేదాకా వదలరయ్యా. అట్లాంటోళ్లే కావాలి. వెంకన్న ఛాయ్ డబ్బులు ఇవ్వగా అందరూ లోపల నవ్వుకుంటూ అక్కడి నుంచి బయలుదేరారు. ఆఫీసు ముందు పందిరి వేసినట్టుండే వేప చెట్టు. ఈదురుగాలులకు పందిరి లేచి ఎగిరిపోయినట్టు ఎండలకు రాలి కింద పడిన ఆకులపై నడుస్తూ లోపలికి వెళ్లారు. గదిలోకి ఎంటరవగానే ఎదురుగా గోడకు మీసం మిలేసి నాగలి నవ్వినట్టే నవ్వుతూ భగత్ సింగ్ ఫోటో కనిపిస్తుంది. మూలకు పెట్టిన ఎర్రని మంచినీటి కుండ చుట్టూ మొలిచిన గడ్డి ప్రపంచానికి అన్నం పెట్టే రైతు మనసులా పచ్చగా ఉంది. ఎండలు మండిపోతున్నాయి, గాలి రాక చెమటలు కారుతున్నాయి. ఉష్, ఎక్కడెండలి ఎండలు, చచ్చిపోతున్నాం. ఫ్యాన్ స్విచ్ వేశాడు రవి. ఆ స్విచ్ బోర్డు మీద పుచ్చలపల్లి సుందరయ్య ఫోటో, పక్కన బీరువాపై చెగువిరా ఫోటోలు అంటించి ఉన్నాయి. మెల్లగా ఒక్కొక్కరు ఆ గదిలోకి చేరుకుంటున్నారు. తేనె తెట్టుకు చేరుతున్న తేనెటీగల్లా. కిరణ్, మినిట్స్ బుక్ తీసుకురా. ఎక్కడుంది విక్రమ్? బీరువాలో దొరకడం లేదు. అవునా, మినిట్స్ బుక్ ఎక్కడ పోద్ది అని ఆలోచిస్తూ రవిని పిలిచాడు విక్రమ్. ఏంటన్నా, టీలు చెప్పి రావడానికి పోయి వస్తానే ఉన్నా. స్టార్ట్ అయిందా మీటింగ్ అన్నాడు రవి లేట్ అయ్యానేమో అనుకుని వివరణ ఇస్తూ.
మినిట్స్ బుక్కే దొరకడం లేదు. ఇంకా స్టార్ట్ ఎలా చేసేది? నీ ముందున్న బ్యాగులోనే ఉంది మినిట్స్. పిల్లని సంకలో పెట్టుకొని ఊరంతా దేవలాడినట్టే ఉంది. ఇంతసేపు ఎజెండా రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నాడు రావణ్. అందరూ వచ్చినట్టే కదా, స్టార్ట్ చేద్దాం. కిరణ్ అధ్యక్షత వహిస్తాడు. కరువు కోరలకు బలై ఆకలి చావుకు గురైన వారికి, కరెంట్ షాక్ తో చనిపోయిన రైతులకు, అప్పుల పాలై ఆత్మహత్య చేసుకొని చనిపోయిన రైతులకు, ఈ మధ్యకాలంలో వివక్షతో, హింసతో, ఆధిపత్యంతో, అణిచివేతతో హత్యలకు గురైన వారందరికీ మన సమావేశం 2 నిమిషాలు సంతాపం తెలియజేస్తుంది అని విజయ సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది. దాంతో అందరూ లేచి నిలబడి మౌనం పాటించి కూర్చున్నారు. గత కార్యక్రమాల సమీక్షలో కరెంటు ఉద్యమంలో రైతులకు మద్దతుగా విద్యార్థుల పాత్రపైనే ఎక్కువ చర్చ జరిగింది.